ఏమంటారు సార్ వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీకి 25 సీట్లు రావడం మహా కష్టం. అదేంటి సార్, ఆయన నేను డబ్బులు పంచాను, బటన్ నొక్కాను, వందల సార్లు బటన్ నొక్కాను, మీరు నాకు 2 సార్లు బటన్ నొక్కండి అన్నాడు. అవునండి, కొద్దిగా అవగాహన ఉంటే ఈ బటన్ నొక్కడు కార్యక్రమమే చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు నేను బటన్ నొక్కిన డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో సిసి ఒప్పుకోడు కనుక నేను ఇప్పుడు డబ్బులు ఇస్తాను. అక్కడ డబ్బులు బ్యాగ్లో పెట్టుకున్నాడే కానీ ప్రజలకు ఇవ్వడానికి కాదు. నేను బటన్ నొక్కుతాను, 13, 14 తేదీల్లో ఇస్తాను, 12 ఇస్తాను అన్నది ఉత్తుదే. ఎందుకంటే వాడికి తెలుసు కదా. ఇప్పుడు మా బోటి వాళ్ళకి తెలియంగా ఆయన మేధావికి ఆయనకి తెలీదా ఈసీ ఒప్పుకోదని. కనుక అప్పుడు ఆ డ్రామా ఆడాడు. వాళ్ళు ఎట్టా ఒప్పుకోరని తెలుసు. సరే వాళ్ళు 14వ తారీఖు పైన ఇవ్వమన్నాడు. ఏది ఇంతవరకు ఇవాళ 18 వెళ్ళిపోయాడు. విమానంలో డబ్బులు ఎత్తుకోబోయాడు. అందరూ చెప్తున్నారు 1వ తారీఖు వస్తాడు మా నాయకుడు అని. ఇక్కడ ఈ అరాచకాన్ని పెంచడానికి మనం గెలుస్తానని చెప్పి ఈ వాళ్ళ అభిమానులకి వాళ్ళ నాయకత్వానికి సపోర్ట్ చెప్తున్నాడు. కానీ వాడు గెలిచేది లేదు. అంటే అరాచకం చేయమని ఇక్కడ మనమే వచ్చేది. అరాచకం చేస్తే మీకేం ఇబ్బంది కాదని. కానీ ఈ ఓటింగ్ డిక్లేర్ అయిన తర్వాత ఈ లోపు కూడా చాలా మంది వాళ్ళ నాయకులే తెలుసుకుంటారు ఇరుక్కునేది మేమేను. చాలా మంది గౌరవిస్తున్నారు. ఒక వల్లభనేని వంశీ గారేమో లోకేష్ బాబు అంటున్నాడు, ఇంకోవైపు పేర్ని నాని గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు మా బోటి కార్యకర్తలు కూడా ఈ జగన్ మీద అభిమానంతో తగాదాలేకపోతే ఇరుక్కునేది మేమే. నేను జగన్ మీద అభిమానం ఉండి తగాదాకపోయాను అనుకో, రేపు పొద్దున ఇరుక్కునేది నేనే. ఎందరిని వాడి మడికి సేఫ్, అతని మడికి సేఫ్. ఆ సేఫ్ తోటి వీళ్ళు వెళ్ళిపోయాడు, రాడు. ప్రజల్లో అయితే మార్పు వచ్చిందంటారా సార్? మీరు అన్నట్టుగా అప్పుడు కోడి కత్తికి సంబంధించి కానీ ఆయన మీద జరిగిన దాడి కానీ, లేకపోతే సొంత బాబాయ్ హత్య కేసుని నారావారి రక్త చరిత్ర అని చెప్పినప్పుడు కానీ ప్రజలు నమ్మారు. ఆ నమ్మకం అంతా ఈ 5 ఏళ్లలో గమనించారంటారు? పూర్తిగా వెంటనే గమనించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళది అరాచక ప్రభుత్వం. ఎవడైనా కూడా నిన్నటి వరకు ఎలక్షన్కి ముందు వరకు ఎవరు నోరు ఈ మాత్రం నేను కూడా మాట్లాడలేదు. మాది ఈ ఊరు కాదు, నేటివ్ ప్లేస్. నేను ఇక్కడ ఊరికే వచ్చున్నాను. ఆంధ్రప్రదేశ్ ఈ ఊరు మటుకు కాదు, నేను ఊరికే వచ్చాను. మా ఊరిలో కూడా నేను ఒకప్పుడు రాజకీయంలో ఉన్నాను. నేను కౌన్సిలర్గా పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2000 ధైర్యంగా పరిస్థితి. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న దుర్భాషలాడుతూ కోపం వస్తుంది అంటే తడుకోవాలా, లేకుండా చేశారు. ఓవరాల్ గా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే చెప్తున్నాను కదా, ఎమ్మెల్యే సీట్లు 25 కన్నా పెంచారు. అవి కూడా ఏంటంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళ 151 మందిలో వాళ్ళకి మనవడలేరా అనేటువంటి ఉద్దేశంతో ఒక 25 అసలు 25కు లోపే అసలు ఎంపీ సీట్లు 4-5 వస్తాయో ఏమో. ఇప్పుడు సొంత చెల్లెలు చెప్పింది, తల్లి చెప్పింది, ఇంతమంది చెప్పినా కూడా ఇంకా మొన్న వచ్చి ఆయన మేకపోతు గాంభీర్యం లాగా మనమే 151 పైన. వీళ్ళు మూర్ఖత్వం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 సంవత్సరాల నుంచి ఒక సామాజిక వర్గము ఆడు రెడ్డి అని చెప్పుకున్నాడు. వాస్తవంగా రెడ్డి కాదని రెడ్లకు తెలుసు. కానీ మేము రెడ్డి ప్రభుత్వం అనేది మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. హైదరాబాద్లో కూడా నాకు తెలిసిన కానీ 1971 నుంచి చూస్తున్నాను. రెడ్డి గారి కరపెత్తనం ఉంటుంది. ఈ రెడ్డి గారి పెత్తనం, రెడ్డి అనేటువంటి ఆ బిరుదు కోసము మా జగన్మోహన్ రెడ్డి. ఈ రెడ్లు అందరికి కూడా తెలుసు వాడు దొంగ అయితే అయింది. ఇప్పుడు ఎందుకు పెట్టాడు యాక్ట్, ఏదో యాక్ట్ పెట్టాడు కదా, ల్యాండ్ యాక్ట్ అని పెట్టాడు కదా. వాళ్ళకి తెలీదా? వాళ్ళ పాస్ పుస్తకాల మీద వాళ్ళ ముద్ర వేసుకున్నాడు. ఈ ఒరిజినల్ సోడ్ కార్డు పెట్టుకుంటాడు, కుదో పెట్టుకుంటాడు. వాళ్ళకే తెలుసు. సెక్రటేరియట్ పెట్టుకున్నా లేకపోతే ఇంకా ఆస్తులు పెట్టుకున్నా మా ఇష్టం, మేము మా ప్రభుత్వం మేము ఏదైనా పెట్టుకోవచ్చు అన్నీ తెలిసినా కూడా ఏమవుద్దులే ఇంతకన్నా. ఇప్పుడు రామారావు రాకముందు పేపర్ నాలెడ్జ్ లేదు, రామారావు వచ్చిన తర్వాత పేపర్ నాలెడ్జ్ ఉంది. రామారావు రాకముందు రైతు వారి వచ్చి బజార్లో టీ తాగేవాళ్ళు కాదు. రామారావు వచ్చిన తర్వాత బజార్లో టీ తాగలుగుతున్నారు. అంటే నాలెడ్జ్ పెంచుకున్నారు. ఈ నాలెడ్జ్ పెంచుకున్న దాంట్లో ఏమవుతులే అనేటువంటి ధీమాతో తప్పితే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆయన అంటాడు దేవుడు లేడు, దెయ్యం లేదు, టెంకాయ కొట్టబడలేదు. ఇంటికి పోయి పెళ్ళా ముందు అయ్యా ఆడ పబ్లిక్లో ప్రిస్టేజ్ కోసం చెప్పుకున్నాను అని పెళ్ళానికి టెంకాయలు తీసుకొని ఇస్తాడు, ఇంట్లో కొట్టుకుంటాడు. అది వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం. నీకంటే తెలుసు అంటే సహజంగా చెప్తున్నాను అంతే. మొన్న 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత గత చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన చూశాక వ్యత్యాసంతో ఈసారి మార్పు కోరుకున్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% కోరుకున్నారండి. కాకపోతే ఓటు శాతం పెరిగింది. వాళ్ళకి కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ నేరుగా పోలింగ్ బూత్లో ఓటు వేయలేదు, అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే ఈగోతోటి బయట పనిచేశారు అంతే. వాళ్ళు ఈగోతోటే బయట కార్యకర్తలుగా పనిచేశారే కానీ ఓటింగ్ వేయలేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూల్లో కూడా చుట్టుపక్కల వాళ్ళని చూసే నాకెందుకు వచ్చిన గొడవ,
నేను రెబల్గా మాట్లాడినందువల్ల నాకెందుకు వచ్చిన గొడవ అనేటువంటి ఉద్దేశంతో మీ ఇంటర్వ్యూలో కూడా మేము వైసీపీ అంటున్నారే కానీ వాళ్ళ మనసులో మటుకు లేదు. అది మటుకు గ్యారంటీ. ఓవరాల్గా 100% మార్పు. ఈరోజు జగన్ ఉద్దేశం కూడా అదే, వెళ్ళిపోయింది కరెక్టే, 4వ తారీఖు వచ్చేది లేదు, ఏం లేదు. ఈలోపు ఈ అరాచకాలు ఈవీఎం బాక్సులు మార్చి గెలిస్తే వస్తాడు. ఈవీఎం బాక్సులు మారిస్తేనే వచ్చేది, లేకపోతే రాలేడు. జరిగి గెలిస్తే అరాచకాలు ఎన్ని జరిగినా రాడు. వీళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కార్యకర్తలు వీళ్ళే లోపల బొక్కలోకి పోయేది. వాడి మటుకు దొరకడు, వాడికి మటుకు దొరకడిక. అంతవరకు గ్యారంటీ.